ఎంతమంది శంబాలా గురించి మీకు తెలుసు? ఎంతమందికి ఐడియా ఉంది? ఎంతమంది శంబాలా వద్దాం అనుకుంటున్నారు? నిజంగా మీకు శంబాలా రావాలి అనుకుంటే మీకు ఏం కావాలంటే ప్యూరిటీ కావాలండి. ప్యూరిటీ. ఎంతమంది ప్యూరిటీగా ఉన్నారు? 100%. ప్యూరిటీ అంటే ఏంటి? దేహశుద్ధి కావాలి. మీకు ఏ విధమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. ఉన్నారా? ఒకళ్ళని ఉన్నారా? ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, ఇంటలెక్చువల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్ 360 degreesలో మీరు ఏ రకమైన హెల్త్ ప్రాబ్లం ఉండకూడదు. ఉన్నారా అలా ఎవరన్నా ఒకళ్ళన్నా? చూశారండి. 2, వాక్శుద్ధి ఉండాలి. నిజం మాట్లాడాలి, అబద్ధం మాట్లాడకూడదు ఎట్టి పరిస్థితుల్లో. గుడ్. 3, మనోశుద్ధి ఉండాలి. 100% పాజిటివ్గా థింక్ చేయాలి. 0.1% కూడా నెగిటివ్గా థింక్ చేయకూడదు. అలాంటి వాళ్ళు ఉన్నారా? గుడ్, సూపర్. 4, ఆత్మశుద్ధి ఉండాలి. అంటే కర్మలు లేకుండా ఉండాలి. ఉన్నారా? చూసారండి. ఏదైతే లేదో అది ఇక్కడ మీకు ఇవ్వటం జరుగుతుంది. ఉన్నవాళ్ళు ఉన్నాయి, నేను అందరూ లేరని నేను అనట్లేదండి. ఎందుకంటే అందరూ భగవంతుడు అందరికీ సమాన అవకాశాలు ఇచ్చాడు. ఇప్పటి వరకు ఏంటంటే శక్తి అంతా కూడా ఓన్లీ ఎవరో ఋషులు ఉన్నారు, అడవిలో తపస్సు చేసుకుంటున్నారు, హిమాలయస్లో ఉన్నారు, వాళ్ళొక్కళ్ళైనా మనందరికీ అవకాశం లేదా అనే కాన్సెప్ట్ కాకుండా ఆల్ ఆర్ ఈక్వల్, అందరికీ ఈక్వల్ సమానంగా చేయాలనే ఉద్దేశంతోనే మేము దీన్ని స్థాపించడం జరిగిందండి. శంబాలా అంటే ఏంటంటే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి మాత స్వరూపమే శంబాలా మాత. ఫస్ట్ లక్ష్మీమాత గురించి మాట్లాడుకున్నామండి. ఎంతమంది ఫైనాన్షియల్గా హ్యాపీగా ఉన్నారండి? ఎంతమంది డబ్బులు కావాలండి? ఎంత కావాలి చెప్పగలరా? ఏమండి? 5,000 CR. గుడ్. మీకు ఎంత కావాలి చెప్పండి. ఓకే, ఇంకెవరిని చెప్తారా? రండి మీరు తీసుకోండి. 50 crore కావాలి. గుడ్ అండి. ఇంకా రండి. కొత్తగా వచ్చిన వాళ్ళు అండి. ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు కావాలి నాకు, పాత వాళ్ళు కాదు. ఈరోజు కొత్తగా వీడియో చూసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చిన వాళ్ళు మాట. రండి. ఎవరైనా రావచ్చు, ఇది ఓపెన్ అమ్మా అందరిది. జస్ట్ ఊరికి మీ ఆలోచన ఎలా మార్చాలనే దానికోసమే ఈ ఎక్సర్సైజ్ చేపిస్తున్నాను నేను, అంతే. మీకమ్మా గుడ్ అండి. అంటే ఎంత? ఎలా సమకూరుతుంది చూసారండి. అందరికి కూడా డైరెక్షన్ లేదండి. ఎలా వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎంత కావాలో కూడా తెలియదు. నేనేమన్నానంటే మీకు 5 పారామీటర్స్ చెప్తానండి. ఈ 5 పారామీటర్స్లో మీరు అందరూ అడుక్కోండి. ఫస్ట్, బ్లెస్డ్ మనీ కావాలి. ఆ డబ్బులు ఎలా ఉండాలండి? 100% ఆశీర్వాదంతో డబ్బు సంపాదించాలి. 2, సంపాదనలో ప్యూరిటీ ఉండాలని 100%. నెక్స్ట్ 100% లీగల్ మనీ ఉండాలి. 100% గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసి ఉండాలి. తర్వాత ఎవ్రీ మంత్ కావాలి. ఇప్పుడు చెప్పండి అట్లా అండి. $2 lakhs సరిపోతుంది అంటే ఫస్ట్ ఆవిడ ఏమన్నారండి? ఎంత కావాలో తెలియదు. ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత ఆవిడ ఏం చెప్పారండి? నెలకి 2 లక్షలు కావాలంట. ఇప్పుడు ఆవిడతోనే మాట్లాడతాను నేను. మీ ఫ్యామిలీ ఎవరు తల్లి? మీ ఫ్యామిలీ ఎవరు? మీ ఫ్యామిలీ కోసం కదా మీరు అడిగారు. మీ ఫ్యామిలీ ఎవరెవరు ఉన్నారు? మీరు, మీ పిల్లలు, మీ ఆయన, వాళ్ళ కోసం మీరు అడిగారు. అందరూ ఇలాగ ఆలోచిస్తారు కదండి. సరే, మీరు కూడా నన్ను అడగండి, మీ ఫ్యామిలీ ఎవరు?
నేను, నా భార్య, నా పిల్లలు, నా బంధువులు, నా స్నేహితులు, నా ఊరు, నా రాష్ట్రం, నా దేశం, నా ప్రపంచం. ఇది నా ఫ్యామిలీ. నా ఫ్యామిలీలో మీరు ఉన్నారా? మీ ఫ్యామిలీలో నేను ఉన్నాను. అప్డేట్ అవుతారా? ఇలాగే ఉంటారా? ఇప్పుడు ఈ పెద్ద యూనివర్స్, పెద్ద ఫ్యామిలీకి మీకు ఎంత కావాలి? రాదు, అలాంటి రాదు. మీరు ఎంత ఫిగర్ చెప్తేనే వస్తుంది. 500 crores. చూసారండి, 5 నిమిషాల్లో మనిషిలో ఎంత మార్పు వచ్చిందో. ఎవరైతే ఇలా అప్డేట్ అవుతారో వాళ్ళ లైఫ్లో నెంబర్ 1 అయిపోతారండి. రాసి పెట్టుకొని కలితే మీరు ఇదే ఆలోచనతో 1 year మాతో కనుక ట్రావెల్ చేయగలిగితే మీరు 100% అచీవ్ అయిపోతారు. 100కి 100%. ఇది నిజం. ఇది సోల్ టెస్ట్ చేస్తాను నేను. ప్రపంచంలో అందరూ ఏమంటారు తెలుసండి, ఎవరు నమ్మొద్దు, నన్ను నమ్మంటారు. సహజం కదండి. నేనేమంటున్నానంటే, ఎవరిని నమ్మొద్దు, నన్ను కూడా నమ్మొద్దు. నీ ఆత్మను నమ్ము. నీ ఆత్మ నిజం చెబుతుందా, అబద్ధం చెబుతుందా? ఎందుకంటే అది ఉంది కాబట్టి మీరు వినగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు, అంత దూరం నుంచి రాగలిగారు. దాని ఒక్కదానికి రెస్పెక్ట్ ఇవ్వండి. ఎవరైతే 100% పాజిటివ్గా ఉంటారో వాళ్ళు మాత్రమే నెంబర్ 1 అవుతారండి. మీరు 1% నెగిటివ్గా వచ్చిందా మీ ఆలోచన, మీ జీవితంలో మీరు చాలా కోల్పోతారు. మీ లైఫ్ 0 అయిపోతుంది. అర్థమైందమ్మా? ఇదే సీక్రెట్. మీకు ఎంత కావాలండి? ఇప్పుడు ఒకటి అప్పుడు రాదండి. ఒకసారి మీరు డాక్టర్ కావాలన్నారు అనుకున్నారు. 10th క్లాస్ అవగానే మనం ఏమనుకుంటామండి? డాక్టర్ కావాలనుకుంటాం. 10th క్లాస్ అవగానే అయిపోం కదా. కానీ అప్పుడు మన డిసిషన్ డాక్టర్ అవుతాం అనుకుంటాం వల్ల మనం బైపీసీ గ్రూప్ తీసుకుంటాం. ఇంటర్మీడియట్లో సైన్స్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతాం. తర్వాత ఎంసెట్ రాస్తాం. తర్వాత మెల్లిగా సీట్ సంపాదించుకుంటాం. అంతే తప్ప నేను ఫస్ట్ ఇంటర్మీడియట్ చదవాలి అంటే దేంతో చదవాలి ఇంటర్మీడియట్? నువ్వు నీకంటే గోల్ ఉండాలి కదా. నేను బిజినెస్ చేస్తాను సార్. నేను హెయిర్ ఆయిల్స్ అండ్ బ్యూటీ థెరపీ. సో నేను దాని ద్వారా సంపాదించాలనుకుంటున్నాను. సో నాకు మినిమం ఒక 10 lakhs మంత్లీ ఇన్కమ్ అయితే మీ దగ్గరకు వచ్చాను కాబట్టి అది నాకు ఇప్పుడు నేనైతే ఒక 2 lakhs వరకు సంపాదిస్తాను. కానీ నాకు ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి టార్గెట్ అంటున్నారు కాబట్టి 10 lakhs అది ఎందుకంటే హ్యాపీగా ఉంటాను. సో ఐ కెన్ హెల్ప్ అదర్స్ ఆల్సో అండ్ హెల్ప్ మై సెల్ఫ్. వెరీ గుడ్ అండి. ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో మీ బిజినెస్, మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి మార్కెట్లో? చాలా మంది మార్కెట్లో మీరు సక్సెస్ అవ్వాలంటే, మీరు నెంబర్ 1 అవ్వాలంటే, ఎవ్వరికీ తెలియంది, ఎవరి దగ్గర లేనిది మీ దగ్గర ఉంటే మీరు నెంబర్ 1 అవుతారు. మరి అలాంటి హెయిర్ ఆయిల్ మాకు కూడా ఇస్తే మేము కూడా శుభ్రం మిమ్మల్ని మొత్తం ప్రపంచాన్ని పరిచయం చేస్తాను. గుడ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇలా తెలియకుండా ఎంతో మంది దగ్గర అలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయండి. దాన్ని మన టెక్నాలజీలో శంబాలా ఎనర్జీ ప్లస్ ఏస్ ఇంటెలిజెన్స్ అనే ఎనర్జీని ఇవ్వడం జరుగుతుందండి. అప్పుడు ఇంకా దాని పవర్ అనేది ఇంకా మల్టిప్లై అవుతుంది.